వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దేశంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నానాటికి విస్తరిస్తోంది. ఓటీటీలు, సినిమాలు, ఇతరత్ర ఎన్నో వినోద సాధనాలు ఉన్నప్పటికీ మన దేశంలో టీవీయే ఎక్కువ మందికి వినోదాన్ని పంచుతుంది. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు దర్శక నిర్మాతలు టీవీలలో రకరకాల కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. వీటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. టీవీలలో, ఓటీటీలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్ బాస్ క్రేజే వేరు. డచ్ భాషలో పాపులర్ అయిన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ఆధారంగా బిగ్ బాస్ను తీర్చిదిద్దారు మేకర్స్. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వం ఉన్నవారిని వారి కుటుంబాలకు దూరంగా దాదాపు 100 రోజులకు పైగా ఉంచి గేమ్స్, టాస్క్లతో ప్రేక్షకులను వినోదాన్ని పంచడమే కాకుండా బిగ్ బాస్ కాన్సెప్ట్ భారతదేశంలో తొలుత హిందీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మెగా రియాలిటీ షో తర్వాత కాలంలో అన్ని ప్రాంతీయ భాషలకు విస్తరించి మంచి క్రేజ్ను దక్కించుకుంది. కొత్తగా ఏదొచ్చినా వెర్రెక్కిపోయే తెలుగు వారికి బిగ్ బాస్ షో ఫేవరెట్గా మారిపోయింది. హిందీని మించి తెలుగు బిగ్ బాస్ క్రేజ్ను, ఫేమ్ను సంపాదించుకుంటుందంటే అతిశయోక్తి కాదు. 2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్ బాస్ సీజన్ సోనీ టీవీలో ప్రసారమైంది. గత ఏడాదితో కలిపి ఇప్పటి వరకు 18 సీజన్లను పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. తొలుత అర్షద్ వార్సీ హోస్ట్గా అలరించగా ఆ తర్వాత శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్తులు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అయితే సీజన్ 6 నేటి వరకు సల్మాన్ ఖానే హోస్ట్గా వ్యవహరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ అంటే సల్మాన్, సల్మాన్ అంటే బిగ్ బాస్ అన్నంతగా తన ముద్ర వేశారు సల్లుబాయ్. టీవీలో సక్సెస్ అయిన బిగ్ బాస్ హిందీని 2021లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు. గత ఏడాదితో 3 సీజన్లు అనిల్ కపూర్ హోస్ట్గా చేశారు. బిగ్ బాస్ ఓటీటీ 3 విజేతగా సనా మక్బుల్ నిలవగా నేజీ రన్నరప్గా నిలిచారు. ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ఓటీటీ 4ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సాంప్రదాయకంగా జూన్ 3 లేదా 4వ వారంలో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమవుతుంది. అక్టోబర్లో టెలివిజన్లో ప్రసారమయ్యే వరకు దాదాపు 6 నుంచి 8 వారాల పాటు బిగ్ బాస్ ఓటీటీ కొనసాగుతుంది. దీనికి కూడా వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ 4 ప్రసారాలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది బిగ్ బాస్ ఓటీటీ ఉండదని, దానికి బదులుగా నేరుగా బిగ్ బాస్ 19ని నిర్వాహకులు ప్రారంభించనున్నారని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. బెనజై ఆసియా నిర్మాతలు ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త నిర్మాణ భాగస్వాములతో మేకర్స్ చర్చలు జరుపుతూ ఉండడమే ఈ గందరగోళానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 19 జియో హాట్స్టార్ డిజిటల్గా ప్రీమియర్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఈ పరిణామాలు బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తున్నాయి. మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడితేనే ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడనుంది.